Welcome back to Live Online English Grammar Session with Bhimaramu. See, yesterday మనం స్టార్ట్ చేసుకున్న టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం yesterday చూసాం. జనరల్గా యాక్టివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి అంటే 5 రూల్స్ ఉంటాయి అని. ఆ 5 రూల్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వన్ బై వన్ చెక్ చేసుకుందాం. yesterday కూడా చూసాం, మళ్ళీ చూద్దాం. ఫస్ట్‌ది సెట్ గురించి, నెక్స్ట్‌ది కామా గురించి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. వర్బ్ ఫార్మ్స్‌ని చేంజ్ చేసుకోవడం అన్నమాట. అంటే టెన్స్ చేంజ్ చేయడం. వర్బ్స్ యొక్క టెన్సెస్‌ని చేంజ్ చేయడం. నెక్స్ట్ చూడండి, టైమ్ ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా చేంజ్ చేస్తాం. నౌ, దెన్ అవుతుంది. టుడే, దట్ డే. ఇవన్నీ మనం yesterday డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక చూడండి, మనకి రూల్ 1. రూల్ 1లో మనకి డిఎస్‌లో సెడ్ కానీ, సెట్ టు కానీ ఉంటుంది. అలాంటప్పుడు సెడ్‌కి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాం. ఒక్క సెడ్‌ని ఇన్ని రకాలుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సెడ్ టుని కూడా ఇన్ని రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఆస్క్డ్ రావచ్చు, ఆర్డర్డ్ రావచ్చు. ఏదేది ఎప్పుడెప్పుడు ఎగ్జాక్ట్‌గా రావాలి అన్నదే పాయింట్. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. కామా అంటే కేవలం దట్ మాత్రమే కాదు. కామా అంటే దట్ రావచ్చు, దట్ ఇఫ్ రావచ్చు, వెదర్ నాని దీని రావచ్చు. వీడియో బంద్ చేయినది. అండ్ టు రావచ్చు, నాట్ టు రావచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే కామా ప్లేస్‌లో ఇంకా దట్ అని ఫిక్స్ అవుతూ ఉంటారు. యెస్, కరెక్టే. కామా ప్లేస్‌లో దట్ వస్తుంది, కాదను. బట్ ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దట్ మాత్రమే కాదు. ఇఫ్ కూడా రావచ్చు, వెదర్ కూడా రావచ్చు. అసలు ఏది రాకపోవచ్చు. ఊరికే కామాని తీసేయడం. తర్వాత టు, నాట్ టు, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. చూద్దాం అవన్నీ ఏంటో. ఎప్పుడు అప్లై చేయాలి ఇవన్నీ అన్నదే పాయింట్ ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మనం ఈ 2 రూల్స్ మీద ఫోకస్ పెడదాం. ఫస్ట్ 2 రూల్స్. ఆ సెడ్ మీద, ఆ కామా మీద పెడదాం. ఇక చూడండి, ఇక్కడ మనకి ఇట్ ఈజ్ రెయినింగ్ అని ఉంది. అంటే ఒక అసర్టివ్ సెంటెన్స్ అయ్యింది. అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు సెడ్‌ని సెడ్‌గానే ఉంచుతాం. సెడ్ టుని టోల్డ్ చేస్తాం. కామాని దట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ద లేడీ సెడ్ ఇట్ ఈజ్ రెయినింగ్ నౌ అన్నది ఏ విధంగా చేంజ్ అవుతుంది? ద లేడీని చేంజ్ చేయం, అలానే ఉంచేస్తాం. సెడ్‌ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అలానే ఉంటుంది. కామా ప్లేస్‌లో దట్ వస్తుంది చూడండి. డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేసేసుకొని ఇట్‌ని ఇట్‌గానే యూజ్ చేసేసుకుంటాం. ఈ ఈజ్‌ని వాస్ చేస్తాం. రెయినింగ్ గానే ఉంటుంది. నౌ దెన్‌గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్‌గా ఫోకస్ పెట్టాల్సింది ఏందంటే ఫస్ట్ 2 రూల్స్ మీద. తర్వాత మనం 3, 4, 5 ఆ రూల్స్ మీద ఫోకస్ పెడదాం. సో, ఇక్కడ మనకి కొటేషన్ మార్క్స్‌లో చూడండి, డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో ఉన్న పార్ట్‌ని మనం క్యూయూఓటీఈ కోట్ అంటాం. ఈ కోట్‌లో మనకైతే ఎప్పుడైతే అసర్టివ్ సెంటెన్స్ ఉందో గుర్తుపెట్టుకోండి. కోట్ అంటే డైరెక్ట్ స్పీచ్, కోట్ అంటే డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో మనకెప్పుడైతే అసర్టివ్ సెంటెన్స్ ఉందో, అసర్టివ్ సెంటెన్స్ ఉంటే అప్పుడు సెడ్ సెడ్‌గానే ఉంటుంది. లేదు, సెడ్ టు వస్తే టోల్డ్ అవుతుంది. నెక్స్ట్ కామా దట్ అవుతుంది. ఇది. సో, ఎప్పుడైతే అసర్టివ్ ఉంటుందనుకోండి, సెడ్‌గానే ఉంటది. సెడ్ టు తీసుకోవాలి కదా! సెడ్ టు టోల్డ్ అవుతుంది. కామా దట్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు చూద్దాం, మీరు ముందుకెళ్ళే కొద్దీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. మమ్ సెడ్, ఈస్ ద టీ హాట్?
మమ్ సెడ్ ఈస్ ద టీ హాట్. ఇక్కడ మనం ఈ ఫస్ట్ రూల్, సెకండ్ రూల్ మీద మెయిన్ ఫోకస్ పెడదాం. ఓకే. మమ్ ఎలాంటి చేంజ్ రాదు. స్పీకర్ మమ్‌గానే ఉంటుంది. సెడ్ ఏమైంది ఇక్కడ? ఆస్క్డ్ అయ్యింది. ఎందుకు? ఇంతకుముందు మనం చెప్పాం సెడ్ అన్నది సెడ్‌గా ఉండొచ్చు, ఆస్క్డ్ కావచ్చు, ఆర్డర్డ్ కావచ్చు, రిక్వెస్టెడ్ కావచ్చు, అడ్వైజ్డ్ కావచ్చు, ఎక్స్‌క్లెయిమ్డ్ కావచ్చు. ఇన్ని ఆప్షన్స్‌లో సెడ్ అన్నది ఆస్క్‌డే ఎందుకు తీసుకోవడం జరిగింది? ఇదండి. కోర్ట్‌లో మనకెప్పుడైతే క్వెషన్ ఉంటుందో, ఎప్పుడైతే మనకి కోట్ అంటే డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో క్వెషన్ ఉంటుందో, అప్పుడు సెడ్ అన్నది ఆస్క్డ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సో, సెడ్ అన్నది ఏమవుతుంది అన్నది ఈ కోట్ అంటే డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్‌లో ఉన్న పార్ట్‌ని బేస్ చేసుకొని డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, సెడ్ ఆస్క్డ్ అవుతుంది. ఎందుకంటే ఒక క్వెషన్‌ని సెడ్డే క్వెషన్ అనం. ఆస్క్డ్ అంటాం కాబట్టి ఆస్క్డ్ తీసుకుంటాం. కామా ఏమైంది చూడండి. ఇఫ్ అయింది. ఇక్కడ పైన చూసేస్తే ఫస్ట్ వన్‌లో కామా దట్ అయింది. ఇక్కడ సెకండ్ వన్‌లో కామా ఇఫ్ అయింది. ఎందుకు? బికాస్ క్వెషన్ వస్తే ఇఫ్ కావాలి. కామా నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్ డిలీట్ చేశాము. ఇక్కడ చూడండి ఈ క్వెషన్ మార్క్ మనం తీసేసుకొని ఫుల్ స్టాప్ రావాలి కాబట్టి ఇంటర్‌చేంజ్ చేశాం. అంటే ఈజ్‌ని అంటే హెల్పింగ్ వర్బ్‌ని ద టీని అటు ఇటు చేస్తేనే మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. అంటే దీన్ని నార్మల్ సెంటెన్స్ చేసుకోవాలి. ఈజ్ ద టీ హాట్ నార్మల్ సెంటెన్స్ అంటే ఏమైతుంది? ద టీ ఈజ్ హాట్ అవుతుంది. సో, ద టీ తీసుకున్నాము. ఈజ్ అన్నది వాస్‌గా చేశాము. హాట్ హాట్‌గానే ఉంది. అండ్ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఫుల్ స్టాప్ యూజ్ చేశామండి. ఇలా మనం ఎప్పుడైతే క్వెషన్ మార్క్ వచ్చిందనుకో అప్పుడు సెడ్ అన్నది ఆస్క్డ్ అవుతుంది. క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు కామా అన్నది ఇఫ్ అవుతుంది. లేదా వెదర్ గూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇఫ్ లేదా వెదర్ 2 కూడా పాసిబుల్ అవుతాయక్కడ. నౌ మీరు డబుల్ కొటేషన్ మార్క్స్ పార్ట్ మీద ఫోకస్ పెట్టండి మెయిన్‌గా. ఇక్కడ ఇంటర్‌చేంజింగ్ చాలా అవసరం. ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్, ఈ సబ్జెక్ట్ రెండిటిని అలా చేస్తేనే మనకి క్వెషన్ మార్క్ వెళ్లి ఫుల్ స్టాప్ వస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌కి మాత్రమే అలా ఇంటర్‌చేంజ్ చేసేస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి చూద్దాం. దే సెడ్ టు మీ వెన్ విల్ ద మ్యాచ్ స్టార్ట్. కోట్ మీద ఫోకస్ పెడితే మనకి డబ్ల్యూహెచ్ క్వెషన్ వచ్చింది. ఇక్కడ ప్రీవియస్ వన్ కూడా క్వెషనే. ఇది కూడా క్వెషనే. ఆ 2 క్వెషన్స్‌కి ఉన్న మేజర్ డిఫరెన్స్ మనం తెలుసుకుంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ ఇది హెల్పింగ్ వర్బ్ క్వెషన్ అయింది. ఈజ్ వచ్చింది ఫస్ట్ కాబట్టి. ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ వచ్చింది కాబట్టి డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్ అయింది. ఓకే. ఫైన్. క్వెషన్ వచ్చింది. దేన్ని మనం ఎలాంటి చేంజ్ చేసుకోం. దేని దేగానే యూజ్ చేసుకుంటాం. సెడ్ టు యెస్. సెడ్ టు టోల్డ్ రాదిక్కడ. ఎందుకు? క్వెషన్ అనుకున్నాం కదా! క్వెషన్ అన్నప్పుడు ఆస్క్డ్ రావాలి అన్నాం కాబట్టి ఆస్క్డ్. సెడ్ టు మొత్తం కలిపేసి ఆస్క్డ్ అవుతుందండి. నెక్స్ట్ మీగానే ఉంటుంది. కామా తీసేశాము. కామా తీసేసిన తర్వాత ఇఫ్ కానీ, దట్ కానీ, వెదర్ కానీ ఏది రాలేదు. యెస్. కొన్ని సందర్భాల్లో కామాని తీసేస్తాం. బట్ ఏమి యూజ్ చేసుకోము. అదేంటి అంటే ఈ సిట్యుయేషన్. డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్‌కి మనం జస్ట్ కామాని డిలీట్ చేసేస్తాం అంతే. నథింగ్ డూయింగ్ ఇక్కడ ఇంకేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ తీసుకుంటే రాంగ్ అవుతుంది. వేరే ఆప్షనే లేదండి. అంటే డబ్ల్యూహెచ్ క్వెషన్ వర్డ్స్‌కి దట్, ఇఫ్ ఇలాంటివి అస్సలు పడవు. ఏమాత్రము ఛాన్స్ లేదండి. సో, అందుకోసమని వాటిని మనం స్ట్రిక్ట్‌గా తీసుకోవడం జరుగుతుంటుంది. ఓకే. జస్ట్ ఎ మినిట్. నౌ వెన్ తీసుకున్నాను. వెన్ తీసుకున్న తర్వాత విల్ వచ్చింది కదా! ఈ విల్‌ని, ద మ్యాచ్‌ని
ఉల్టా పల్టా చేశాను. యెస్. ఓకే. జస్ట్ ఎ మినిట్. హలో! సార్ నమస్తే అండి. చెప్పండి. ఉంది సార్. ఆల్రెడీ సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం సార్. మళ్ళీ ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉంటే వస్తది. టెట్ కోసమని ఒక సెపరేట్ గ్రూప్ ఉంది. నాకు వాట్సాప్ చేయండి. యాడ్ మై నంబర్ అని మీ పేరు, డిస్ట్రిక్ట్ పెట్టండి. నేను యాడ్ చేస్తాను. హ్మ్. హ్మ్. రైట్ పెట్టండి. వెల్ సో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడల్లా అలా చేసుకోవాలి మనం. విల్‌ని ఇక్కడికి తీసుకొస్తాం. ద మ్యాచ్‌ని ముందుకు తీసుకొచ్చుకుంటాం. సో, ద మ్యాచ్‌గానే ఉంటుంది. విల్ బికమ్స్ వుడ్. స్టార్ట్ స్టార్ట్‌గానే సేమ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మోడల్ యాక్సిలరీ వర్బ్స్ తర్వాత మనం వి1నే యూజ్ చేయాలి. ఖచ్చితంగా 100కి 100% వి1నే యూజ్ చేయాలండి. అందుకోసమనే అలా తీసుకోవడం జరుగుతుంటుంది. జస్ట్ ఎ మినిట్. వన్ మినిట్. సో, ఒకవేళ మనకి డబ్ల్యూహెచ్ క్వెషనొస్తే కామా ప్లేస్‌లో ఏది రాదు. ఒకవేళ యెస్ ఆర్ నో క్వెషనొస్తే కామా ప్లేస్‌లో ఇఫ్ వస్తుంది. లేదా వెదర్ గూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ గెట్ ఔట్ ఆఫ్ ద క్లాస్. ఫస్ట్ మనం కోట్ మీద ఫోకస్ పెడదాం. మనం కోట్ మీద ఫోకస్ పెడితే ఇక్కడ గెట్ ఔట్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. రైట్. ఈ గెట్ ఔట్ ఆఫ్ ద క్లాస్ ఏంటిది? ఒక ఆర్డర్ మనందరికీ తెలుసు. కాబట్టి సెడ్ టు అన్నది ఆర్డర్‌గా చేంజ్ చేసుకుంటామండి. సో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సెడ్ టు అన్నది ఆర్డర్ ఎప్పుడవుతుంది అంటే కొటేషన్ మార్క్స్‌లో ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్ ఆర్డర్ అయితే ఆర్డర్డ్ అవుతుంది. లేదు ఇక్కడ రిక్వెస్ట్ ఉందనుకోండి, అప్పుడు రిక్వెస్టెడ్ అవుతుంది. ఇక్కడ అడ్వైజ్ ఉందనుకోండి, అడ్వైజ్డ్ అవుతుంది. సో, ఈ కోట్‌ని బట్టి సెడ్ టుని మనం చేంజ్ చేసుకుంటాం. ఫైన్. సో, ద టీచర్‌గానే పెట్టేస్తాం. సెడ్ టుని ఆర్డర్డ్‌గా చేంజ్ చేశాం. ఎందుకు చేంజ్ చేశామో చూశాం కదా! ఇక్కడ ఇది ఆర్డర్ అయింది కాబట్టి. నెక్స్ట్ ద స్టూడెంట్స్‌గానే యూజ్ చేసుకున్నాం. కామా ఏమైంది ఇక్కడ చూడండి. కామా అన్నది ఇక్కడ టీఓ2గా చేంజ్ చేసుకున్నాం. కామాని దట్‌గా చేంజ్ చేసుకున్నాం కొన్నిసార్లు. కామాని ఇఫ్‌గా చేంజ్ చేశాం. కామా ప్లేస్‌లో ఏది పెట్టలేదు. ఇప్పుడు కామా ప్లేస్‌లో 2 పెట్టడం జరిగింది. ఎప్పుడు పెడతాం 2 అన్నది ఇక్కడ చూడండి. ఎప్పుడైతే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ ఉందో, కొటేషన్ మార్క్స్‌లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే 2 పెడతాం. జనరల్‌గా 2 తర్వాత వి1 వస్తుందండి. ఇది గోల్డెన్ గ్రామర్ పాయింట్. సో, ఇక్కడ ఆల్రెడీ వి1 ఉంది కాబట్టి దాని ముందు 2 పెట్టేస్తాం. తర్వాత మిగతాది సేమ్ టు సేమ్ తీసుకోవాలింకా. గెట్ ఔట్ ఆఫ్ ద క్లాస్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా గెట్ ఔట్ ఆఫ్ ద క్లాస్. సో, ఈ ఎగ్జాంపుల్ హెల్ప్‌తో మనం లెర్న్ చేసిందేందంటే, సెడ్ అన్నది లేదా సెడ్ టు అన్నది ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్ అవుతుంది. ఎందుకు అన్నది చూసాం. కామా అన్నది టీఓ2 అవుతుంది. ఎందుకు కామా అన్నది టీఓ2 అంటే, ఇక్కడ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంది.
ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అక్కడ V1 వస్తుంది కాబట్టి TO2 తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఇక్కడ. ద హెడ్ మాస్టర్ సెడ్ టు ద బాయ్స్ డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ ద క్లాస్ కోట్. దీన్ని బేస్ చేసుకొని మనకి సెడ్ టు ఏమవుతుందో అర్థం చేసుకోవాలి. ఏమవుతుంది అక్కడ? ఇది ఆర్డర్ కదా, కాబట్టి సెడ్ టు ఆర్డర్డ్‌గా చేంజ్ అవుతుంది. ఓకే అండి. ద హెడ్ మాస్టర్‌ని చేంజ్ చేయం మనం. స్పీకర్‌ని ఎప్పుడు చేంజ్ చేయం. సో, హెడ్ మాస్టర్‌గానే సేమ్‌గా ఉంటుంది. సెడ్ టు అన్నది ఆర్డర్డ్ అవుతుంది. ఎందుకు ఆర్డర్డ్ అవుతుందో మనం చూశాం. ఇక్కడున్న పార్ట్ ఆర్డర్ అయింది కాబట్టి. ఇన్ కేస్ ఈ పార్ట్ అడ్వైజ్, స్టడీ వెల్ అలా ఉంటే అడ్వైజ్ అవుతుంది. రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్ అవుతుంది. సో, సెడ్ టుని ఆర్డర్డ్‌గా చేంజ్ చేశాం మనం. ద బాయ్స్ గానే ఉంటుంది. కామా ఏమవుతుందంటే నాట్ టు అవుతుందండి. నాట్ టు అయ్యి ఈ డబుల్ కొటేషన్ మార్క్స్ తీసేస్తాం. డూని కూడా డిలీట్ చేసేస్తాం. ఇంక అవసరం లేదు. నాట్ టుకి వెళ్ళిపోవాలి మనం. నాట్ టు తర్వాత V1 రావాలి. V1 ఎక్కడొచ్చేసింది? ఇక్కడొచ్చింది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్. సో, ద హెడ్ మాస్టర్ ఆర్డర్డ్ ద బాయ్స్ నాట్ టు డిస్టర్బ్ ద క్లాస్. ఇక్కడ మనకి కామా ప్లేస్‌లో నాట్ టు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో గమనించండి. ప్రీవియస్ దానిలో కామా ప్లేస్‌లో టు వచ్చింది. ఎందుకలా అన్నది కూడా మనం డిస్కస్ చేశాం. అంటే పాజిటివ్ ఇంపరేటివ్ ఉంటే టు ఉంటుంది. నెగెటివ్ ఇంపరేటివ్ అయితే నాట్ టు ఉంటుంది. నౌ చూద్దాం. ఇప్పుడు కొద్దిగా క్రుషియల్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం మెయిన్‌గా సెడ్ మీద, కామా మీద ఫోకస్ పెడుతూ లర్న్ చేస్తూ ఉన్నాం. సెడ్ అన్నది ఎప్పుడు ఆస్క్డ్ అవుతది, ఎప్పుడు ఆర్డర్డ్ అవుతది, ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అన్నది కోట్ అంటే డబుల్ కొటేషన్ మార్క్స్ లోపల ఉన్న పార్ట్‌ని బట్టి చేంజ్ చేస్తాం. కామాని కూడా అలానే చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొటేషన్ మార్క్స్‌లో ఉన్నది హౌ క్యూట్ ద గర్ల్ ఈజ్ అండి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది. కానీ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఫుల్ స్టాపే రావాలి అనుకున్నాం. అంటే దీన్ని ఫుల్ స్టాప్‌గా చేయాలి అంటే నార్మల్ సెంటెన్స్‌గా చేంజ్ చేసుకోవాలి. హౌ క్యూట్ ద గర్ల్ ఈజ్. ఇది ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్‌ని మనం ఫస్ట్ నార్మల్ సెంటెన్స్‌లోకి చేంజ్ చేసుకోవాలి. నార్మల్ సెంటెన్స్‌లోకి ఎలా చేంజ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూద్దాం మనం. చూద్దాం ఇప్పుడు. హౌ బిగ్ ద గ్రౌండ్ ఈజ్. నార్మల్ సెంటెన్స్ అయితే ద గ్రౌండ్ ఈజ్ వెరీ బిగ్. వెరీ అన్నది తీసుకుంటాం జనరల్‌గా. ఒక ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ నుంచి ఒక నార్మల్ సెంటెన్స్‌కి చేంజ్ చేసేటప్పుడు వెరీ అన్న వర్డ్‌ని జనరల్‌గా మనం యూజ్ చేస్తాం. హౌ టాల్ ద బాయ్ ఈజ్. అంటే ద బాయ్ ఈజ్ వెరీ టాల్. ఇప్పుడు చూడండి. హౌ క్యూట్ ద గర్ల్ ఈజ్. నార్మల్ సెంటెన్స్ చేస్తే ఏమవుతుంది? ద గర్ల్ ఈజ్ క్యూట్. క్యూట్ ముందు ఏం యాడ్ చేయాలి? వెరీ. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు హౌ క్యూట్ ద గర్ల్ ఈజ్. ఈ సెంటెన్స్‌ని మనం నార్మల్ సెంటెన్స్‌గా చేంజ్ చేస్తే ద గర్ల్ ఈజ్ వెరీ క్యూట్ అవుతుంది. ఇంక అవసరం లేదండి. దీన్ని మనం మర్చిపోవాలి. యెస్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ద గర్ల్ ఈజ్ వెరీ క్యూట్. ఓకే. ద బాయ్ గానే ఉంటుంది. సెడ్ అన్నది ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. ఎందుకు ఎక్స్‌క్లెయిమ్డ్? ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంది కాబట్టి, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. తర్వాత కామా ప్లేస్‌లో దట్. ఎందుకు దట్ అంటే దీన్ని నార్మల్ సెంటెన్స్ చేశాం కదా! అందుకోసం దట్ తీసుకున్నాం. ద గర్ల్ గానే ఉంటుంది. ఈజ్ అన్నది ఏమైతది? వాస్ అవుతుంది. వెరీ, వెరీ క్యూట్. మీరింక ఇది తీసుకోవద్దండి. ఇంక ఈ పార్ట్‌తో మనకెలాంటి సంబంధం లేదు. హౌ క్యూట్ ద గర్ల్ ఈజ్. మనకు కావాల్సింది ద గర్ల్ ఈజ్ వెరీ క్యూట్. ఇంకిది మనకు కావాలి. సో, ఈ విధంగా మనం సెడ్‌ని, కామాని రకరకాలుగా చేంజ్ చేసుకుంటాం. నౌ లెట్ అస్ సీ థిస్. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. రూల్ 1 ఏంటి? రిపోర్టింగ్ వర్బ్‌ని చేంజ్ చేయాలి. అంటే సెడ్ అన్నది సెడ్‌గానే ఉంటది.
లేదా ఆస్క్డ్ అవుతది, లేదా ఆర్డర్డ్ అవుతది, రిక్వెస్టెడ్ అయితది, అడ్వైజ్డ్ అయితది, ఎక్స్‌క్లెయిమ్డ్ అయితది. ఎప్పుడెప్పుడు అవుతుంది సెడ్ ఈ విధంగా అన్నదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆస్క్డ్ కావాలి అంటే ఏంటి? ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ కావాలి. ఎక్కడ? డబుల్ కొటేషన్ మార్క్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావాలి డబుల్ కొటేషన్ మార్క్స్‌లో. డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఆర్డర్ ఉంటే ఆర్డర్డ్ అవుతది. సెడ్ టు ఉందనుకోండి టోల్డ్ అవుతది నార్మల్ సెంటెన్స్‌కి. ఇంటరాగేటివ్‌కి ఆస్క్డ్, ఆర్డర్డ్ ఇలా. సో, ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ స్పీచ్‌లో సెడ్ ఉందండి. అది కొటేషన్ మార్క్స్‌లో అసర్టివ్ ఉంది. అప్పుడు సెడ్ సెడ్‌గానే ఉంటది. సెడ్ టు టోల్డ్ అయితది. ఇప్పుడు కోర్ట్‌లో అబ్జర్వ్ చేయండి ఇంటరాగేటివ్ ఉందండి. యామ్, ఈజ్, ఆర్ అంటే హెల్పింగ్ వర్బ్ ఇంటరాగేటివ్ ఉంటే అప్పుడు సెడ్ గాని, సెడ్ టు గాని ఆస్క్డ్ అవుతుంది. లేదు ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్‌లో ఉంది. అప్పుడు కూడా సెడ్ కానీ, సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. ఇంపరేటివ్ ఉంది. ఆర్డర్ అలా ఉంటే సెడ్ లేదా సెడ్ టు ఆర్డర్డ్ అలా అవుతుంది. ఒకవేళ ఎక్స్‌క్లమేటరీ ఉందనుకోండి. అప్పుడు సెడ్ లేదా సెడ్ టు ఎక్స్‌క్లెయిమ్డ్ అవుతుంది. ఇది సెడ్ స్టోరీ. కామా స్టోరీ చూద్దాం. చూడండి కామా ఏమైంది ఇక్కడ? దట్ అయింది. నెక్స్ట్ కామా ఏమైంది? ఇఫ్ ఆర్ వెదర్ అయింది. కామా ఏమీ తీసుకోలేదు ఇక్కడ. డబ్ల్యూహెచ్‌కి. ఇంపరేటివ్‌కి ఏం తీసుకున్నాం? టు తీసుకున్నాం. సో, కామాకి ఇన్ని ఆప్షన్స్ ఎందుకు అంటే కొటేషన్ మార్క్స్‌ని బట్టి మనం కామా ఏం చేయాలి అన్నది తీసుకుంటామండి. యెస్. నౌ లెట్ అస్ సీ. ఇంక ఇప్పుడు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడెక్కడ ఏ చేంజ్ రావాలి అన్నది చూడండి. ఓకే. ఇక్కడ మనకి ద ఓల్డ్ మ్యాన్ సెడ్ ద ట్రైన్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ మార్చాలి అంటే ఒక 10-30% మాత్రమే మారుస్తే చాలు. మొత్తం మార్చాల్సిన అవసరం లేదు. 10-30% మారిస్తే చాలు. అంటే దాదాపు ఆన్సర్ ఇక్కడే ఉంటుంది క్వెషన్‌లోనే. అది నా పాయింట్. ఓకే. ద ఓల్డ్ మ్యాన్ చేంజ్ అవుతుందా? కాదు. సెడ్ చేంజ్ అవుతుందా? లేదు. సో, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ అలానే ఉంటుంది. కామా ఏమవుతుంది? దట్. నెక్స్ట్ డబుల్ కొటేషన్ మార్క్స్ తీసేస్తాం. ద ట్రైన్ అలానే ఉంటుంది. ఈజ్ ఏమవుతుంది? వాస్‌గా చేంజ్ చేయాలి. నెక్స్ట్ మూవింగ్, మూవింగ్‌గానే ఉంటుంది. నో చేంజ్. వెరీ ఫాస్ట్, నో చేంజ్. ఫుల్ స్టాప్ గానే డబుల్ కొటేషన్ మార్క్స్ తీసేస్తాం. చూడండి ఇక్కడ మనం చేసిన చేంజెస్ ఓన్లీ 10% మాత్రమే. ఈజ్‌ని వాస్ చేశాం అంతే. ఈ కామాని తీసేసాం. డబుల్ కొటేషన్ మార్క్స్‌ని తీసేసాం అంతే చూడండి. కొన్ని సార్లు చాలా ఈజీగా మనకి ఇండైరెక్ట్ స్పీచ్ వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. రాజు సెడ్ ఐ మెట్ ఓకే. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే మీకు నేను చెప్పాల్సింది. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ రూల్. ఈ ఫోర్త్ రూల్ అండి. డబుల్ కొటేషన్ మార్క్స్‌లో ఉన్న వర్బ్ అంటే రిపోర్టెడ్ వర్బ్‌ని మార్చాలి. సో, వెంబడే దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుందాం. మెట్ వి2 నేను స్పెషల్ ఫోకస్ పెట్టాను దాని మీద. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అదే కాబట్టి. వి2 ఏమవుతుందో మనందరికీ తెలుసు. వి2 ఏమవుతుంది? హ్యాడ్ ప్లస్ వి3 అవుతుంది. ఓకే. రాజు సేమ్ నో చేంజ్. సెడ్ ఏమన్నా చేంజ్ అవుతుందా? నో. సో, సెడ్ గానే ఉంటుంది. కామా బికమ్స్ దట్. డబుల్ కొటేషన్ మార్క్స్ గాన్. ఐ ఏమవుతుంది? రాజు కదా! వస్తుంది. మెట్ వి2 బికమ్స్ హ్యాడ్ మెట్. మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అన్నది ఏమవుతుంది ఇక్కడ? హిస్ ఫ్రెండ్. యెస్టర్‌డే బికమ్స్ యెస్టర్‌డే నేను చెప్పాను. యెస్టర్‌డే ఏమవుతుంది? ద ప్రీవియస్ డే. యెస్టర్‌డే ద ప్రీవియస్ డే. సో, ఇక్కడ మనకి ఐడియాస్ వచ్చేసి రాజు సెడ్ దట్ హీ హాడ్ మెట్ హిస్ ఫ్రెండ్ ద ప్రీవియస్ డే. 30% మార్చామండి ఇక్కడ. యెస్టర్‌డేని మార్చాము, మైని మార్చాము, మెట్‌ని మార్చాము. నౌ లెట్ అస్ సీ దిస్ వన్. దే సెడ్ టు మీ మనీ క్యాన్ బ్రింగ్ ద జ్యూస్. ఇక్కడ మనం మెయిన్‌గా వర్బ్‌ని క్యాచ్ చేశాం. క్యాన్ అండి వర్బ్. క్యాన్ ఏమవుతుంది?
కుడ్ అవుతుంది. అది కంపల్సరీగా అప్లై చేయాలి మనం. సో, దేగానే ఉంటుంది. సెడ్ టు ఏమవుతుంది? టోల్డ్. మీగానే ఉంటుంది. కామా బికమ్స్ థట్. డబుల్ కొటేషన్ మార్క్స్ పోతున్నాయి. మనీగానే ఉంటుంది. క్యాన్ ఏమవుతుంది? కుడ్. బ్రింగ్ గానే ఉంటుంది. ద జ్యూస్. డబుల్ కొటేషన్ మార్క్స్ కాన్. సో మనకి ఇక్కడ ఐడియాస్ వచ్చేసి దే టోల్డ్ మీ దట్ మనీ కుడ్ బ్రింగ్ ద జ్యూస్. టూ చేంజెస్ చేశాం. సెడ్ టుని చేంజ్ చేశాం. క్యాన్ని కుడ్గా చేంజ్ చేశాం. సార్ ఏం సార్ క్యాన్ పైన క్యాన్ రాశారు అంటే నేను హైలైట్ చేసుకున్నాను. ఈ పార్ట్ని నేను మార్చుకోవాలి. క్యాన్ ఇచ్చాడు నాకు. కుడ్గా చేంజ్ చేసుకోవాలి. నౌ రవి సెడ్ ఐ ప్లే చెస్. చూడండి నేను ఆ వర్బ్ని క్యాచ్ చేశాను. అక్కడ V1 అని పెట్టుకున్నాను పైన. V1 ఏమవుతుంది జనరల్గా? V2 అవుతుంది. రవి నో చేంజ్. సెడ్ నో చేంజ్. కామా ప్లేస్లో దట్ వస్తుంది. డబల్ కొటేషన్ మార్క్స్ గాన్. ఈ అవుతుంది. ఎందుకు ఇక్కడ రవి ఇచ్చారు కదా. V1 V2 అవుతుంది. ప్లేడ్ చెస్. ఫినిష్. ఒకే ఒక చేంజ్ అండి ఇక్కడ వచ్చింది. అదేంటి అంటే V1 ప్లేస్లో ప్లేడ్ వచ్చింది అంతే. I ప్లేస్లో he. 2 changes. Now we said they are shivering in the cold. ఇక్కడ ఆర్ అండి మనకి క్రూషియల్ పార్ట్. ఆర్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి మనకు తెలుసు. వాజ్ వర్గా చేంజ్ చేస్తాం. వీని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో వి సెడ్ సేమ్ టు సేమ్ కామా దట్ డబల్ కొటేషన్ మార్క్స్ పోతాయి. దేగానే యూజ్ చేస్తామండి. ఆర్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. వర్ అవుతుంది. దే వర్ షివరింగ్. V4 కదా. V4 గానే ఉంటుంది. ఇన్ ద కోల్డ్ దట్స్ డబల్ కొటేషన్ మార్క్స్ గా. సో we said that they were shivering in the cold. Now let us see this one. Vinod said the bus has come. ఇక్కడ వర్బ్ ఫస్ట్ వర్బ్ని తీసుకున్నాను. హ్యాజ్ ఉంది. సో హ్యాజ్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? హ్యాడ్గా చేంజ్ చేసుకోవాలి. ఓకే. వినోద్ నో చేంజ్. సెడ్ నో చేంజ్. కామా దట్ ద బస్ హ్యాస్ బికమ్స్ హ్యాడ్. కమ్ V3 అండి. V3 గానే ఉంటుంది కాబట్టి కమ్ గానే ఉంటుంది. ఫినిష్. డబల్ కొటేషన్ మార్క్స్ గా. సో వినోద్ సెడ్ దట్ ద బస్ హ్యాడ్ కమ్. ఒకే చేంజ్ చేశాము. హ్యాజ్ ని హ్యాడ్ గా చేంజ్ చేసుకున్నాము అంతే. నెక్స్ట్ మదర్ సెడ్ ద బాయ్ హ్యాస్ బీన్ స్లీపింగ్. హ్యాజ్ ని నేను హైలైట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది నేను కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే నేను అప్లై చేసుకోగలను. లేకపోతే మిస్ అయిపోతుంది. ఛాన్సెస్ ఉన్నాయి మిస్ అవ్వడానికి. మదర్ ఓకే. సెడ్ నో చేంజ్. కామా దట్ ద బాయ్ హ్యాజ్ ఏమవుతుంది? హ్యాడ్. బీనే స్లీపింగే. సో మదర్ సెడ్ దట్ ద బాయ్ హ్యాడ్ బీన్ స్లీపింగ్ అండి. ఇలా చేంజ్ చేస్తాం. ద టీచర్ సెడ్ ద గర్ల్స్ పర్ఫార్మ్డ్ బెటర్. పర్ఫార్మ్డ్ డబల్ కొటేషన్ మార్క్స్ లో ఉన్న వర్బ్ని క్యాచ్ చేయండి. ఫస్ట్ V2 అయ్యింది. V2ని ఏం చేంజ్ చేసుకోవాలి మనం? V2 బికమ్స్ హ్యాడ్ ప్లస్ V3. ఓకే, జస్ట్ ఎ మినిట్. అజీమ్ రైట్. సో V2 ఏమైపోతుంది? హ్యాడ్ ప్లస్ V3 అయింది. సో ద టీచర్ సెడ్ దట్ ద గర్ల్స్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ బెటర్. అండ్ ఇప్పుడు చాట్ బాక్స్లో మీ ఆన్సర్స్ ఒక్కసారి ట్రై చేయండి. 1 ఇక్కడ ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, 4. వీటన్నింటినీ 1 by 1 చాట్ బాక్స్లో టైప్ చేసుకుంటూ రండి మీ ఆన్సర్స్ని. ఇక్కడ అండర్లైన్ చేసినవి మాత్రం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి. వాజ్ ఏమవుతుంది? హ్యాడ్ ఏమవుతుంది? విల్ ఏమవుతుంది? కమాన్, గివ్ యువర్ ఆన్సర్స్. చాట్ బాక్స్లో టైప్ చేయండి. 1, 2, 3, 4. కమాన్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్.
ఓకే ఫైన్. నౌ లెట్ us see. ఒక ఆన్సర్ వచ్చేది మనకి. వాజ్ నో చేంజ్, హ్యాస్ హ్యాడ్ అన్నారు, అండ్ క్యాన్ కుడ్ విల్ వుడ్. ఓకే ఫైన్. ఎస్, వాజ్ ఏమైతుందో చూద్దాం. వాస్ అన్నది హ్యాడ్ బీన్ గా మార్చాలి, తప్పదు. సో డాడ్ సెడ్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ హియర్ అన్నది ఏమవుతుంది? దేర్ అవుతుంది. హ్యాడ్ చేంజ్ కాదు. ఎస్, దట్స్ రైట్. షీలా సెడ్ దట్ ద బైక్ హ్యాడ్ ఫాలెన్ డౌన్. ఇంక ఇది సేమ్ టు సేమ్ అండి. దీంట్లో మనం కామాని డబల్ కొటేషన్ మార్క్స్ ని డిలీట్ చేస్తే చాలు. ఇంకా వేరే ఏమి చెప్పాలి, యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సేమ్, బట్ ఐ అన్నది హీ అవుతుంది. కంతా సేమ్. విల్ అన్నది ఏమవుతుంది మనందరికీ తెలుసు, వుడ్. టుమారో బికమ్స్ ద నెక్స్ట్ డే. సో ఐ సెడ్ దట్ ద క్లాస్ వుడ్ స్టార్ట్ లేట్ ద నెక్స్ట్ డే. క్యాన్ ఏమవుతుంది, కుడ్ గా చేంజ్ చేసుకుంటాం. మహేష్ సెడ్ టు ఏమవుతుందండి ఇక్కడ, టోల్డ్. మీగానే ఉంటుంది. దట్ షీ కుడ్ సింగ్ స్వీట్లీ. షీలో ఎలాంటి చేంజ్ రాదు. ఇది. సో ఇప్పుడు మనం చూసినవన్నింటిలో కూడా సెడ్ సెడ్ గానే ఉంది, సెడ్ టు టోల్డ్ అయ్యింది, కామా దట్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం డబల్ కొటేషన్ మార్క్స్ లో ఉన్న పార్ట్ ఏంటి, వేర్ ఈస్ ద రైల్వే స్టేషన్. ఓ, క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే సెడ్ మీద కామా మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిందే, తప్పదు. సో ద స్ట్రేంజర్ సేమ్ గానే ఉంటుంది. సెడ్ ఏమవుతుంది, సెడ్ బికమ్స్ ఆస్క్డ్. ఎందుకు, ఇక్కడ ఇంటరాగేటివ్ ఇచ్చాడు కాబట్టి కొటేషన్ మార్క్స్ లో. కామా ఏమవుతుంది, ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, టైం ఇస్తాను. కామా ఏమవుతుంది చూడండి, WH క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. WH క్వశ్చన్ కి ఏది రాదు కామా ప్లేస్ లో, సో జస్ట్ తీసేస్తాం అంతే కామాని. వేయర్ గానే ఉంటుంది. క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఈజ్ ని ద రైల్వే స్టేషన్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. సో వేయర్ ద రైల్వే స్టేషన్ ఫస్ట్ వచ్చి ఈజ్ ఏమైతుంది, వాజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేయర్ ద రైల్వే స్టేషన్ వాస్. అండ్ ఇక్కడ చూద్దాం, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ వెన్ విల్ ద ప్రోగ్రామ్ స్టార్ట్. ఓకే సేమ్ అండి, ద ఓల్డ్ మ్యాన్ సెడ్ ఏమవుతుంది, ఇంక ఇది 2 days సెషన్ లో లాస్ట్ పాయింట్. సెడ్ ఆస్క్డ్ ఎందుకు, డబల్ కొటేషన్ మార్క్స్ లో క్వశ్చన్ ఉంది కదా. నో కామా, నథింగ్, ఏమి యూజ్ చేయం. WH క్వశ్చన్ కి కామా ప్లేస్ లో ఏది రాదు, డిలీట్ చేసేస్తాం. వెన్ గానే పెట్టేస్తాం. అజీమ్ రైట్ ठीक है. Okay, just a minute. So the old man asked when the program. విల్ ద ప్రోగ్రామ్ ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ మార్క్స్ తీయాలి కాబట్టి. ద ప్రోగ్రామ్ విల్ ఏమైతుంది, వుడ్. స్టార్ట్ ఫుల్ స్టాప్ వస్తుంది. ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ వెన్ ద ప్రోగ్రామ్ వుడ్ స్టార్ట్. ఇది మనం డిఎస్ టు ఐడిఎస్ కి చేంజ్ చేసుకుంటామండి దీన్ని. సో ఇలా ఇంకా మనం టుమారో సెషన్ లో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ సంబడి ప్లీజ్ ఒకసారి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేయండి. సంబడి ప్లీజ్. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా లతా మ్యామ్ గారు? శ్రీనివాస్ గౌడ్ మేడం, ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజన్స్? గుడ్ ఈవినింగ్ మ్యామ్.
లేదు సార్. కాకపోతే కొంచెం నేను మిడిల్‌లో యాడ్ అయ్యాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఓకే. నేను నేను ఈ మళ్ళీ వీడియో వింటాను సార్ నైట్. యెస్. ఇప్పుడు పంపిస్తాను మన గ్రూప్‌లో. ఎందుకంటే ఇది ఓకే సార్. కన్వర్ట్ అయ్యి డౌన్‌లోడ్ అయ్యేటాలకు టైమ్ అవుతది. హాఫ్ ఎన్ అవర్ అలా పడుతుంది. ఓకే సార్. నో వా ప్రాబ్లమ్. వా వాచ్ ఓకే. చేయండి. థాంక్ యూ సార్. ఓకే. రైట్. ఓకే. ఫైన్ అండి. మళ్ళీ టుమారో సెషన్‌లో ఈ యొక్క టాపిక్‌ని మనం కంటిన్యూ చేసుకుందాం. మాక్సిమం టుమారో సెషన్‌లో ఈ టాపిక్ ఎండ్ కూడా అవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. ఇంకెవరన్నా మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని, ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటానంటే వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. ఓకే. టుమారో కలుసుకుందాం.